బాగా వేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి, స్మూత్గా. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో నేను స్వీట్ కార్న్తో వడ చేస్తున్నాను. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం. చూసే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం పదార్థాలు చూసేద్దాం. ఇదిగోండి, నేనైతే ఒక 2 స్వీట్ కార్న్ కంకులు తీసుకున్నాను. వాటిల్ని ఇలా వలిచేసుకున్నాను మొత్తాన్ని. దాంట్లోకి ఇదిగోండి ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, 1 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం శనగపిండి మనం తగినంత తీసుకున్నాము, 2 ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు. ముందుగా అయితే మనం ఈ స్వీట్ కార్న్ని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకుందాం. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఇదిగోండి మన స్వీట్ కార్న్ అయితే కొంచెం కచ్చాపచ్చాగా పట్టాను, పచ్చిమిర్చి కూడా వేసి పట్టేసానండి దీంట్లోనే. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని మనం పట్టుకున్న స్వీట్ కార్న్ని దీంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి 2 ఆనియన్ తీసుకున్నాం కదా, సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం కొంచెం వేసేసుకున్నాం. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి కొంచెం వంట సోడా, ఇదిగోండి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. ఇదంతా మొత్తం కలిపేసుకున్నాం. మన వడ ఎలా వేసుకుంటాం అలాగా కలిపేసుకున్నాం. ఇదిగోండి కలిపేసాను. మనకి వడ చేసుకుందానికి ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి. మనం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి అయినా వేసుకోవచ్చు, 2 ఏదైనా వేసుకోవచ్చు, 2 కలిపి అయినా వేసుకోవచ్చు. మనకి స్వీట్ కార్న్లో చెమ్మ ఉంటుంది, ఆనియన్లో కూడా చెమ్మ ఉంటుంది కాబట్టి మనకి ఆ చెమ్మ వడలాగా తయారయ్యేలాగా మనం పిండి వేసుకోవాలి. దానికి తగ్గట్టు శనగపిండి అయినా బియ్యం పిండి అయినా. అండి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేశాను. ఇప్పుడైతే వడ వేస్తాను. అండి గిన్నెలో వాటర్ తీసుకొని మనం చేతిని ఇలా చెమ్మ చేసి వడలు వేసుకోవాలి, లేదన్నా కవర్లో అయినా వేసుకోవచ్చు. మనము ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తే ఫ్రీగా అలా వేసుకోండి. నేనైతే చేతితో వేస్తున్నాను, చిన్నగా వేస్తున్నాను. ఇదిగోండి స్వీట్ కార్న్ శనగపిండి కదండి, త్వరగా ఉడికిపోద్ది. మనం మంట సిమ్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి మనకు కాళ్ళనాటి వడలని తిప్పేసుకున్నాము. మంట స్లోగా ఉంచుకుంటే లోపల కూడా బాగా ఉడికిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. స్మెల్ కూడా చూడండి, బాగా మంచి స్మెల్ వస్తుంది. మనం అన్నీ వేసాం కదా. ఇవి త్వరగా కాలిపోతాయని చెప్పాను కదండి, అప్పటికి మంట కూడా స్లో పెట్టాను, ఎందుకంటే పైన మాడిపోతే లోపల ఉడకదు. ఇప్పుడైతే కొన్ని కాలయి తీసేద్దాం.
కాలిపోయినాయండి. ఇప్పుడైతే అన్నీ తీసేద్దాం. ఇదిగోండి లోపల ఎలా కాలిందో కూడా చూపిస్తాను. మన స్వీట్ కార్న్ వడ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. అంతేనండి, మన స్వీట్ కార్న్ వడ చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. వేడివేడిగా మనం వెంటనే చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా. ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను. ఇదిగోండి కాలిపోతుంది, బాగా వేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. స్మూత్గా కరకరలాడుతూ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు. స్వీట్ కార్న్ తిని పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయండి. బాయ్.